పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. శృంగేరి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివాదంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2023 ఎన్నికల్లో రాజేగౌడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆయన పైన 201 ఓట్ల తేడాతో ఈయన గెలుపొందారు. అయితే పోస్టల్ ఓట్ల లెక్కింపులో తప్పులు జరిగిందంటూ హైకోర్టుకు వెళ్లారు జీవరాజ్. కోర్టు ఆదేశాలతో వారం రోజుల క్రితమే ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు స్టే విధించింది. గెలిచినటువంటి వారానికే ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు జీవరాజ్. సో పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపుకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం, కోర్టు తాజాగా స్టే విధించడం, ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజులకే పదవిని కోల్పోవడం మాత్రం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, శృంగేరి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే కొంత ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక సందర్భంలో విమర్శలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఘటన, అంటే సుప్రీంకోర్టు స్థాయిలో జరిగినటువంటి ఘటన కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రీకౌంటింగ్ లో గెలిచి వారం రోజుల క్రితమే మళ్ళీ ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేసినటువంటి డిఎన్ జీవరాజ్ అనే ఎమ్మెల్యేకి సంబంధించి కొంత వివాదం అయితే నడుస్తోంది. ఈ నేపథ్యం అంటే తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆయనకు కొంత షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే పదవి కోల్పోవడానికి ప్రధాన కారణం తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్ని శృంగేరి నియోజకవర్గంలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కూడా జీవరాజ్ హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల జరిగినటువంటి రీకౌంటింగ్ లో జీవరాజ్ 52 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ఆ తర్వాత మే 6న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్ ప్రక్రియ సరిగా జరగలేదంటూ కూడా రాజేగౌడ సుప్రీంకోర్టుకు వెళ్లడం, ఈ ఫలితంపై స్టే విధిస్తూ యథార్థ స్థితి స్టేటస్ కో పాటించాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనితో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆయన పదవి కోల్పోవడం జరిగింది. తిరిగి మళ్ళీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో జీవరాజ్ మళ్ళీ ఏమైనా డివిజన్ బెంచ్ ను ఆశ్రయించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా, లేదా దీంతోనే ఈ మొత్తం ఇష్యూ పులి స్టాప్ పడింది అనుకోవచ్చు? అయితే ఆయన దీనికి సంబంధించి మళ్ళీ మరో బెంచ్ కు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. రీపిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించాలి. ఎందుకంటే 2023 దాదాపు 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికలు అవి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీకౌంటింగ్ అంటే అనవసరమైనటువంటి తలనొప్పులు ఇదే దేశవ్యాప్తంగా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది దీనికి సంబంధించి పిటిషన్లు దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికే అటు ఎన్నికల సంఘం మీద కానీ వీటన్నిటికి సంబంధం అంటే ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి కానీ కొంత విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో అనవసరంగా మళ్ళీ వ్యవహారానికి అంటే ముందుకు తీసుకెళ్లకూడదు అనేటువంటి ఆలోచన కూడా సుప్రీంకోర్టులో కనపడింది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. శృంగేరి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వివాదంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే 2023 ఎన్నికల్లో రాజేగౌడపై 201 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో తప్పులు జరిగాయంటూ హైకోర్టుకు ఆశ్రయించారు జీవరాజ్. అయితే కోర్టు ఆదేశాలతో వారం రోజుల క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం జరిగింది. గెలిచినటువంటి వారానికే ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు జీవరాజ్. మరియు జీవరాజ్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన డివిజన్ బెంచ్ ని ఆశ్రయించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? కేవలం మెజార్టీ 201 ఓట్ల తేడా మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో సో మళ్ళీ రీకౌంటింగ్ అవకాశమే ఉండేటువంటి ఛాన్స్ చాలా తక్కువగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో జీవరాజ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? కేవలం వారం రోజులు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం, చేదు అనుభవం జీవరాజ్ కి ఎదురైనటువంటి పరిస్థితి చూడాలి. నెక్స్ట్ స్టెప్ డివిజన్ బెంచ్ కి వెళ్ళబోతున్నారా, లేదా ఈ తీర్పుతో మళ్ళీ సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఉండబోతున్నారు అనేది మాత్రం. మొత్తం మీద కేవలం వారం రోజులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం, కోర్టు ఆదేశాలతో మళ్ళీ పదవిని కోల్పోయినటువంటి నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.